నమస్తే. నమస్తే బాబ్జీ, బాగున్నావా? బాగున్నాను. రేయ్, అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడడం కష్టమేమోరా. రే, జాగ్రత్తగా ఉండండి. ఎవడన్నా ఎక్స్ట్రాల్ చేస్తే లేపేస్తామన్నా. స్మైల్ ప్లీజ్. మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్. మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది. వెంకీ, నేను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్లిపోయాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? ఇది మా ఊరే. అవును, ఆ రోజు హైదరాబాద్ లో నేను చంపడానికి ఎందుకు ట్రై చేశారు? అసలు ఎవరు వాళ్ళు? నీకు ఈ ఊర్లో కేశవరెడ్డి తెలుసా? తెలుసు, ఈ ఫంక్షన్కి వచ్చాడు కదా. నన్ను చంపాలనుకుంది అతనే. ఎందుకు? ఆ కేశవరెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు. వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశవరెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు. ఎప్పుడూ నన్నేమి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటుంది. అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ. కుదరదని ఇప్పటికే నీ చెల్లికి చాలా సార్లు చెప్పాను. చనిపోయిన మా అమ్మకి మాటిచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకోను అని వాళ్ళని బయటికి పొమ్మన్నాడు. అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది. రే బాబ్జీ, ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావో ఆ చెల్లెళ్ల జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా. అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు. కానీ మా అక్క ఇవేవీ ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది. అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ. చందు, నీకో విషయం చెప్పాలి. పొరపాటు జరిగిపోయింది. నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు వెంకీ. అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని యాక్సెప్ట్ చేయడు. మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకీ. మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు. మా అక్క చేసిన పనికి ఊర్లో మా పరువు అంతా పోయింది. మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను. నువ్వు కరెక్టే చందు. ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో అది చెప్పావు. ఒక లవ్వర్గా నేనేం చేయాలో అది చేస్తా. ఒరే సొంట, కారు నైరుతిలో తిరగేసి పెట్టు. రావడానికి వచ్చాను పదా. నమస్తే. నమస్కారం బాబ్జీ గారు. చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి. అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే శాస్త్రిని కన్సల్ట్ చేశారు. అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు. ఏమై కరెక్ట్? అలాంటిదేం లేదు. ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి. చూడండి బాబ్జీ గారు, దాహం వేస్తే మంచినీళ్ళు లేవని ఫినాయిల్ తాగేయకూడదు, డేంజర్. ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు. అంటే అంటే
మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు. అందుకే మీరింత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు పీసు లేదు. సూటిగా చెప్పండి శాస్త్రి గారు. మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు. ఎందుకు? పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు, రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు, కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు. యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్. ఒకసారి ఇలా రండి. వెస్ట్ వేస్ట్ చేశారు, నార్త్ నెగ్లెక్ట్ చేశారు, అందుకే సౌత్ సంఖ్య నాగించేస్తుంది. పైగా మన చెల్లెలది క్యాన్సర్. అదే మీ పేరేంటండి? బంటి. ఎలుగు మర్చిపోయినట్టున్నారు. ఎలుగు బంటి గారు, అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి, కర్కాటక రాశి. రాశా? ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది. అవును. అది వయసు ప్రాబ్లం కాదు, వాస్తు ప్రాబ్లం. ఇప్పుడేం చేయాలో చెప్పండి. మీరు మంచి వాస్తున్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే, ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి. ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి. ఇన్ని చెప్పినోని మీకు ఆ ఇల్లు ఏంటో నువ్వే చెప్పొచ్చు కదా సార్. మీ బ్యాడ్ కి సగం కారణం ఈడే. ఇదిగో బరువు ఎక్కువ ఉంది, ఈ నీశాన్లో తిరగనివ్వకండి. వస్తా. రే, అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో వెతకండ్రా. ఫస్ట్ షాట్ కి రెడ్ పడింది. తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది. ఏమైంది నాన్న శాస్త్రి గారు? నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. కూల్ నానోజీ కూల్. నేను కూల్ గానే ఉన్నాను, కానీ ఆ బాబ్జీగడే క్రూయల్ గా ఉన్నాడు. నీకెందుకు నానోజీ, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీగడి కత్తి కనికరం కూడా ఉండదు. అయినా గ్రానైట్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీగడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్. నానోజీ, గుడి అన్నాక పసుపు, బీచ్ అన్నాక ఇసుక, బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా. ఎలాగైతేనే ఆ బాబ్జీ గారు మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట. అసలైన ఆట ఇప్పుడు మొదలెడతాం. ఏంటది? పెయిన్ కాబట్టి బాడీ అంతా. సరే సరే, మబ్బులు పట్టాక రేణు దెబ్బలు కొట్టాక పేరు తప్పవు చెప్పి. ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు. ఒరే నీకు దండం పెడతాను, వాడు వచ్చే టైం అయితే మళ్ళీ చూస్తున్నారు. నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా. నాకు తెలిస్తే చెప్పనయ్యా. ఆడు నా వంశానికి ఎక్స్టెన్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు. అందుకే వాడి ఫోటోలు తగలబెట్టేశాను. ఆడవాడు కూడా లేవు. అయితే నాదొక ఐడియా. ఏంటది? నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది. ఎత్తుకో ఈ ఫోటో, ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి ఆడే నీ కొడుకని చెప్పావనుకో, వాడు నమ్మేసి మనల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. చెప్పి నీ ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యి మనం ఇక్కడి నుంచి బయటపడ్డాం అనుకో, మనం మనం బలంపురం. బడే కొట్టినావనా సార్? ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు? మీతో మాట్లాడదామని వచ్చాను సార్. ఉమ్, రాత్రంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాం సార్. ఉమ్. ఏంటది? నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్. నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్. అందుకే వాడి ఫోటో మీకు చూపించాలనుకుంటున్నాం. మీరు చెప్తుంది నిజమేనా? మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్. చూడండి. నీ కొడుకేంట్రా వీళ్ళ ఉన్నాడు? అంటే సార్, చార్మినార్ కి 4 స్తంభాలు ఉంటాయి, తాజ్ మహల్ కి 4 స్తంభాలు ఉంటాయి. తాజ్ మహల్ చార్మినార్ అవుతుంది కదా సార్. కరెక్టే. మీరు చేసిన ఈ సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా. మిమ్మల్ని వదిలేస్తున్నా, పోండి. సార్, ఇన్నాళ్ళు మీ ఇంట్లో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అదేంటి పప్పి, సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లోనే కూర్చుంటావా? వెళ్ళమంటున్నారు కదా సారు. రే, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఈ రోజు నుంచి మనం మనం బరంపురం. సార్, మొత్తం వినేశారా సార్? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా? అలాంటే వెళ్తానా సార్? అన్నా, మనకు కావాల్సిన ఇల్లు దొరికింది. ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రి చెప్పిండు. ఓకే.
వెల్కమ్ 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 టు మై హౌస్ సార్. సారీ, యువర్ హౌస్ సార్. వెల్కమ్ మేడం. ఎవరెత్తునో ఇంటి ఓనర్ అన్న మనంబడే బిల్డింగ్ మీద ఉంటాడు. వాళ్ళని కూడా తీసుకురంట్రా. ఎవరింటికి తీసుకెళ్తున్నారు? ఎవరింటికైతే మనకెందుకు, మనకు రూమ్ ఉంటది, అవసరం వాళ్ళది కదా. అవునవును. ఒరేయ్ మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు, మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో. రే, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందిరా. వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి? వెల్కమ్ వెల్కమ్. అరే ఈ పర్సనాలిటీని ఎక్కడో కౌగలించుకున్నట్టుందే. నువ్వు పెద్ద కత్తినా కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగిలించుకుంటారు. రండి రండి. ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు? కుడికాయలు పెట్టి లోపల పదండి. రండి రండి రండి. ఇల్లు చాలా బాగుంది. నువ్వేంటే బాబు భలేవాడివే. ఇల్లేం మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్. ఇంటీరియర్స్ మా నాన్న ఈ టేస్ట్. వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఈయనేంటండి బాబు దశరథులాగా సౌండ్ ఎటు వినపడితే అటు వచ్చేస్తున్నాడు. వీడు దశరథుడో కాదో తెలీదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురు. నా చేతిలో చేస్తాడు. సుమాన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభ మాటలు ఎందుకు సార్? వాడిని వదిలేండి, మీరు పదండి. రండి. రే సిప్పి, ఆ, చూస్తున్నా. నాకు కనపడలేదు సార్. ఎవరు సార్ గుద్దుకుంది, లేడీసా? రే బంటి, అన్నా వీళ్ళిద్దరిని ఒక చీకటి గదిలో పడేంట్రా. గట్లనే అన్నా. కరెంట్ పోయింది. చెప్పి కరెంట్ పోయిందట. ఇదే కరెక్ట్ టైం, మనం పారిపోతాం. పద, 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 పద. అరే వరంగల్, మనం హైవే మీదకి వచ్చేసాం. అంటే మా ఊరు వచ్చేసాం అనమాట. ఆహా, అయితే ఓకే, నువ్వు మీ ఊరు వెళ్ళిపో, నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా. ఇక్కడ దాకా వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా? ఎందుకు? నేను వెళ్ళిపోతా. ఆ, చక్కగా ఫుడ్ పెడతాను, హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ. ఓకే. పప్పి, మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారండి. అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు. సూపర్. ఇప్పుడు ఆ బాబుజీ గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే శుభం అంటూ సక్సెస్ఫుల్ లో ఉన్నప్పుడు ఆ బాబ్జీ గారి పేరు చెప్తారు. ఆ తాడు పెరిగినట్టు పెరిగారు, మనం బయటకు వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడా? ఓ సారీ సారీ సారీ, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సక్సెస్. ఏదేమైనా మంది హిట్ కాంబినేషన్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్లి పీతల ఎగురు చేపల పులుసు ఆర్డర్ చేసి మనం కట్టుకోవడానికి లుంగిలు తీసుకొస్తా. ఇదిగో చెప్పి కట్టుకో. అమ్మయ్య కరెంట్ వచ్చేస్తుంది. ఇదిగో పప్పి, రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చావు. మర్చిపోతానా? ఎవరింటికి తీసుకొచ్చావురా? చేపల పులుసు, పీతల వేపుడు అని చెప్పావు, ఇప్పుడు ఏళ్ల కొంపకి తెచ్చావేంటరా? అదే అదే నాకు కన్ఫ్యూజన్. అవును, ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు? అబ్బాయి మేము పోలేదు సార్, కరెంట్ పోయింది కదా, కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి. అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది. అలా అలా తప్పిపోయాం. తప్పిపోయారా, తప్పించుకున్నారా? మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్. రే, నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా. మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు. ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు. ఏమండి, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆడే వీడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్? మీ ఇద్దరిని కోసి కారం పెడతా. నేను చెప్తే మీరు నమ్ముతారో చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆడే మీరు ఎతుకుతున్నాడు, ఆడే ఇడి కొడుకు. ఏంటండి కొడుకు? ఏంటి కొడుకు? అసలు ఏంటి? నాకు పోలికి ఏమన్నా ఉందా? ఈ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అసలు మీ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఏంటి? ఏంటంటే మీరు హైట్ బట్టి మాట్లాడతారు? జయాబచ్చన్ ఎంత ఉంటుంది, అభిషేక్ బచ్చన్ ఎంత ఉంటాడు? వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి నా ఇల్లు ఇస్తే మీరు నన్ను ఎరికించాలని చూస్తారేంటి? ఆపడా. కాదు సార్, ఈయనకి అంత డౌట్ గా ఉంది కదా. మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి, డౌట్ క్లియర్ చేస్తా పదండి. ఇలాగండి. ఇది నేను, ఇది మా నాన్న, ఇది మా తాత. మరి మీ అమ్మాయిది? మా అమ్మాయి కదా ఫోటో తీసింది. సార్ ఇది మనం సినిమా పోస్టర్ సార్. రే, మొన్న మనం బరంపురం అన్నాం, ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం. నిన్ను వదిలేండి సార్, పాప మీద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. టార్చర్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ పనికి వస్తారు సార్, నేను చూసుకుంటాను. ఏయ్, లోపల పడేయండి రా. ఏదైనా మాట్లాడితే వెళ్ళండి. లోపల అంటారు. ఏమిటా ఇదంతా? సరాసరి వాళ్ళు మన ఇంటికి తీసుకొచ్చావు.
నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నాం. ఏంటి నానా నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ఆ, ప్రేమించడం తప్పు కాదురా. ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది. అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపుకెళ్ళాడని మండిపడుతున్నాడు. అది నువ్వే అని తెలిస్తే ఎంత ఇబ్బందో. బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా. ఆ, అది కాదురా, అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా? మీ అమ్మలో ఉన్న లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయిరా. నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ నాన్న. వస్తున్నా చెప్పి. అసలు నీ ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చేయడానికే మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా. పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తా. 10 రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చారు. పర్మనెంట్గా ఇక్కడే ఉండేలా చేస్తా. సరేనా? చూడు. శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం. అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా. చూడండి, చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది, అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అలాగే వాస్తున్న ఇంటికి వాస్తు లేని ఇంటికి డిఫరెన్స్ ఉంటుంది. ఏయ్, నువ్వు ఎక్కడ నిలబడ్డావుట పొట్టేసుకునే అక్కడ నిలబడి వెళ్ళు. ఏందన్నా గిన్నె నాయనక పడ్డాడు. శాస్త్రి గారు ఈ ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా. పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది. శాస్త్రి గారు ఆ, అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి. అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కొడుకు ఉన్నాడు. శాస్త్రి గారు పెళ్లి కొడుకు నేను కాదు ఈయన. ఆ? ఆ? అవును. ఉమ్. హీరోయిన్ లాంటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? తనే గారు నా చెల్లె అయితే హీరో లాంటి ఈ కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దును. ఇతని ఫేస్ లో వాస్తుంది. శాస్త్రి గారు వచ్చిన పని చూడండి. చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి. వచ్చే 9వ తారీఖున మంచి ముహూర్తం ఉంది. మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు. అలాగేనండి. మేమునా? నేను ఉన్నానురా, నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. అనా అనా గా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారుండాలనా. రే, భయపడేవాడు బతకడు, బతకాలనుకునేవాడు భయపడ్డు. సార్ మీకు భయం లేదు, బ్రెయిన్ లేదు సార్. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? లేకపోతే ఏంటి సార్, ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్? అబ్బే ఓ మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాం రా. మ్యాటర్ చెప్పు. సార్ ఆ మేక పాపారావు గడిది DDLG ఫ్యామిలీ లాంటిది. వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు 4 పీకితే నిజం బయటపడుతుంది. నేను బయటపడతాను సార్. అమ్మ చెప్పి మా అమ్మనే ఇరికిస్తావా? మంచి ఐడియా చెవరా. థ్యాంక్స్ సార్. రే, అన్నా పనిలో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంట్రా. వాడు చెప్పకపోతే వీడైనా చెప్తాడు. ఉం? గుడ్ జోక్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. సార్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. నా పెద్ద క్యాష్ ఫీలింగ్ ఏం లేదు సార్. ఉం, చూద్దాంలే వెళ్ళు. రే, అన్నా ఆ పాపరావు గాడి పెళ్ళాన్ని ఎక్కడున్నా తీసుకురంట్రా. సరే అన్నా.